కేసీఆర్ పని కట్టడానికి, కేసీఆర్ పని ఖతం చేయడానికి కాషాయ జెండా హైదరాబాద్ నడిబొడ్డులో ఎగిరించడానికి ప్రశ్నించే గుర్తు రగన్న గారిని మాట్లాడవలసిందిగా, ఇక్కడ ఉన్న సమస్యలపైన ప్రశ్నించాల్సిందిగా ఎమ్మెల్యే రఘునందన్ గారిని కోరుతాము. భారత్ మాతాకి రఘునందన్ గారి నాయకత్వం, రఘునందన్ గారి నాయకత్వం. సభాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ కాగజ్ నగర్ అధ్యక్షులు మిత్రులు గోలం వెంకటేష్ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ మీ అందరినీ నేను కలుసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి మిత్రుడు. రాష్ట్ర ప్రభుత్వం అనేక కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ, ఎన్ని కేసులు పెట్టినప్పటికీ, ఎన్ని రోజులు జైల్లో ఉంచినప్పటికీ పేద ప్రజల పక్షాన పోరాడతానని, ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి ప్రాణహిత చేవెళ్ళ నీళ్ళని ఈ గడ్డకు అందిస్తాననేటువంటి ఒక మహా సంకల్పంతో 5 రోజుల పాటు పాదయాత్ర నిర్వహిస్తానని అడిగినప్పుడు నాకున్నటువంటి సహజ ఉత్సాహంతో వెనుకబడ్డ గడ్డ, తెలంగాణకి తలమానికం ఆదిలాబాద్ జిల్లా, ఒకప్పటి ఆదిలాబాద్ ప్రస్తుత కాగజ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి మా గోండు ట్రైబల్ సోదర సోదరిమణులందరినీ కలుసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి మీ అందరి ఆదరాభిమానాలు చూరగొన్నటువంటి నాయకుడు మిత్రుడు పాల్వాయి హరీష్ బాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వివిధ మండల పార్టీ అధ్యక్షులు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, మహిళా మోర్చా నాయకులు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సిరిపూర్ కాగజ్ నగర్ భవిష్యత్తులో ఈ నియోజకవర్గం మీద కాషాయం జెండా ఎగరేయడానికి కదిలి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, మీడియా మిత్రులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, పైన సూర్యుడు కింద తారోడు గట్టిగానే మండుతున్నాయి, 40 డిగ్రీలతో మండుతున్నాయి. అయినా మీ ఆవేశాన్ని మా దుబ్బాకలో ఎట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మీద ఎదురు తిరిగిందో గట్లే సిరిపూర్ కాగజ్ నగర్ కూడా గవే జీప్ పాయింట్లు, గవే రబ్బర్ చెప్పులు పెద్ద సంఖ్యలో కనబడతా ఉన్నాయి. కదిలి వచ్చినటువంటి మా యువ కిషోరాలకి, మండు టెండలో ఈ యాత్రకి బందోబస్తు కల్పిస్తున్నటువంటి మా పోలీస్ మిత్రులకి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పక్షాన నమస్సుమాన్యాలు తెలియజేస్తా ఉన్నాను. కొట్లాడినప్పుడు కొట్లాడదాం పోలీసులతో, దాంట్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కాబట్టి అందరిని ఒకటే గాడ కట్టకూడదు. మనల్ని ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో, మనల్ని ఎవరైతే అవమానాలకు గురి చేస్తున్నారో, మనల్ని ఎవరినైతే జైల్లోకి తప్పుడు కేసులు పెట్టి పంపిస్తున్నారో వాళ్ళని మర్చిపోదామా? లెక్క చెప్పాలా వద్దా? బరాబర్ చెప్పాలి కదా. జై తెలంగాణ అని రోడ్ల మీదకి వచ్చినప్పుడు నేను చాలా రోజుల కింద ఈ గడ్డ మీదకి వచ్చిన పెద్దలు కావేటి సామయ్య గారు తెలంగాణ తొలిదశ ఉద్యమం జరుగుతున్నప్పుడు నేను మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ఇక్కడ సమ్మయ్య గారికి ఇన్ఛార్జిగా చాలా కాలం ఈ కాగజ్ నగర్ లో ఉండి పనిచేసిపోయారు. అప్పుడు మేమంతా చౌరస్తాలకు వచ్చినప్పుడు ఇదే కోనప్పకు వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చేటోళ్ళు. ఆంధ్రాని పెద్దలం తెలంగాణ గడ్డ మీద ఏం చేయాలనుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 119 నియోజకవర్గాలు ఉంటే మొట్టమొదటి నియోజకవర్గం సీరియల్ నెంబర్ 1, 2, 3 వేస్తే మొదటి నియోజకవర్గం సిరిపూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం. తెలంగాణ వచ్చిన తెలంగాణలో మొట్టమొదటి శాసనసభ నియోజకవర్గానికి తెలంగాణ పాలించాలా, తెలంగాణేతరుడు పాలించాలా ఒక్కసారి బెంగాల్కి వచ్చినోడు బతుకొచ్చినోడైతే, బీహార్కి వచ్చినోడు బతుకొచ్చినోడైతే, ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం నుంచి గెలిచినటువంటి మీ ఎమ్మెల్యే కూడా శరణార్థి అయితడా కాదా ఒకసారి చార్మినార్ గడ్డతో మాట చెప్తారు, एक भाई को दूसरा भाई पहचानता है. పోలీసు వాళ్ళకి అప్పుడప్పుడు దొంగతనం ఎట్లా చేసిందో అర్థం కాకపోతే పాత దొంగలందరినీ పట్టుకొచ్చుకొని వారి ఇల్లు తాళం ఎట్లా తీసినావు, ఆ కిటికీ ఊసలు ఎట్లా తీసినామని చూపుతారు, ప్రయోగాలు చేస్తుంటారు. ఏ బాయికు దూసరా బాయి పహచాన్తా అని చెప్తారు చార్మినార్ కాడికి వస్తే. అంటే ఒక దొంగనే ఇంకో దొంగని గుర్తుపడతాడు అన్నట్టు, ఒక శరణార్థి ఒక బతుకొచ్చినోడు ఇంకోటి పట్టుకొని శరణార్థి అన్నట్టున్నాడు. మీరు ఎంతమంది కంటే ఒకసారి ఆలోచించాలి. అయ్యా కోరప్ప గారు,
ఈ పుట్టు పూర్వతరాలు ఏంటని నేను అడిగేందుకు రాలేదు. మా తెలంగాణ సమాజం చాలా గొప్పది. మేము తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఒక మాట చెప్పినాం, ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను మా బిడ్డగా స్వీకరిస్తాం, అన్నదమ్ములాగా విడిపోతాం, మా న్యాయమైనటువంటి హక్కుల కోసం కొట్లాడతామని చెప్పినాం తప్ప నువ్వు ఆంధ్రలో వెళ్ళిపోమని చెప్పలేదు. మా మంచితనాన్ని ఆసరాగా తీసుకొని మీరు చేస్తున్నటువంటి గుండాగర్దికి ఈ రోజు టెంపరీగా కొంతమంది మా పోలీసు మిత్రులు పోస్టింగ్ల కోసం ఏమైనా సాయం చేస్తారేమో, కానీ లెక్క మాత్రం బరాబర్ తెలుస్తాం. తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఒక మాట ఎక్కడాలని చేస్తాను, ఈట్కా జవాబ్ పత్తర్సదేంగి అని చెప్పినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ. ఈ గడ్డ గొప్ప చరిత్ర ఉంది. ఆదిలాబాద్ జిల్లా గొప్ప చరిత్ర ఉంది. జల్ జంగల్ జమీన్ కావాలని మీ ఆదివాసుల హక్కుల కోసం కొట్లాడినటువంటి కొమరం భీమ్ లాంటి ఒక గొప్ప బిడ్డ పుట్టినటువంటి ఈ గడ్డ మీద గావడ ప్రాంతేతరుడు వచ్చి మన మీద పంచాయతీ పెడితే కాలువని ఒక మాట చెప్తాడు, ప్రాంతం వాడు మోసం చేస్తే ఇదే గడ్డ మీద బాధరేమని చెప్పిండు. ప్రాంతేతరుడు వచ్చి మనల్ని మోసం చేయాలని చూస్తే మన పొలిమేరలు దాటిదాకా బగాయించాలని చెప్పిండు. ఆ రోజు దగ్గరలో వచ్చిన పంచాయతీ రాజకీయాలు మాట్లాడడానికి రావాలని అనుకోలేదు, కానీ ఇక్కడికి వచ్చినాక రాజకీయ నాయకుడు ఏం మాట్లాడతాడు, ఏది మాట్లాడినా బరాబర్ రాజకీయం అవుతుంది. నేను వస్తా ఉంటే ఓడే దగ్గర ఛాయ్ తాగితే ఒక బెంగాల్ తమ్ముడు గారు చెప్పాడు, సార్ हम लोगों को इन्होंने शरणार्थी बोल रहा, जरा आप हमारे बारे में बात करो बोल के बोला. उसीलिए मैं मेरा आवाज जब शुरू किया उस लोगों के बारे में शुरू किया. మీ ఊరికి ఎంట్రన్స్ లో ఛాయ్ తాగుతుంటే ఓ బెంగాల్ సోదరుడు చెప్పిండు, हमारे को ऐसा बोल रहे साहब हमारे एमएलए साहब, अगर हम शरणार्थी हैं तो उन्हें किधर का फायदा हुआ, उसका माँ बाप किधर से आया, पहले ये बात पूछो सब बोल के उन लोग बोला था. అందుకని నేను శరణార్థి అనేటువంటి పంచాయతీ మొదలు పెట్టాను. ఇకపోతే ఈరోజు మిత్రుడు హరీష్ మొదలు పెట్టినటువంటి పాదయాత్ర. కేసీఆర్ గారికి అంబేద్కర్ మీద గౌరవం లేదు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద గౌరవం లేదు, అంబేద్కర్ గారి పేరు మీద గౌరవం లేదు, అంబేద్కర్ గారి విగ్రహాల మీద గౌరవం లేదు. ముఖ్యమంత్రి అయినాక ఏ రోజు అంబేద్కర్ గారి జయంతికి అంబేద్కర్ గారి వర్ధంతికి చౌరస్తాలకు వచ్చి దండేసినటువంటి చరిత్ర చంద్రశేఖరరావు గారికి లేదు. నిన్న గతంలో హుజురాబాద్ లో ఓడిపోతా అని మొదలు పెట్టిన దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టిన రోజు మొట్టమొదటిసారి అంబేద్కర్ బొమ్మకి దండేసి బయటకు వచ్చిండు ముఖ్యమంత్రి గారు. నేను ఈ పదం ఎందుకు చెప్తున్నా అంటే, ప్రాణహిత చర్యల పూర్తి పేరు నాడు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన రోజు ఈ పథకం పూర్తి పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చర్యల పథకం అని పెట్టారు. సో అంబేద్కర్ గారి చరిత్ర చంద్రశేఖరరావు గారికి నచ్చదు, దళితుల అభ్యున్నతి చంద్రశేఖరరావు గారికి నచ్చదు. ఆ పేరు మీద మాట్లాడితే ఎక్కడ ఆయనకి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో అంబేద్కర్ గారి పేరుని అంబేద్కర్ గారి పేరు మీద వచ్చినటువంటి ప్రాణహిత చర్యల ప్రాజెక్టును కూడా పూర్తిగా ప్రజలు మర్చిపోయేటువంటి రీతి లోపల చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దక్కుతుంది. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఒక పాట చెప్పేటోళ్ళం మనం, తలాపుర పారుతుంది గోదావరి. పారుతుందా మీకు తలాపుర? ఏ పారుతుంది? రాడైతే పారుతుంది. నీళ్ళు ఏడికి పోతున్నాయి? వస్తున్నాయా మీకు? సిర్పూర్ కాగజనానికి నీళ్ళు వస్తున్నాయా? తప్పుడు చేస్తలేదు. మీరు ఇంత మెత్తగా ఉన్నారు కాబట్టి ఆ కోనప్ప గట్ల చేస్తున్నారు. మీరు గట్టిగా మాట్లాడకపోతే కోనప్ప గట్ల చేస్తాడు. ఇందాక మిత్రుడు హరీష్ చెప్పినట్టు అన్నదానం పేరిట 5 ఎకరాలు ఫారెస్ట్ పోడు భూములు కబ్జా చేసుకోవడం, అడ్డం వచ్చిన యూనిఫామ్లో ఉన్న అధికారులని కొట్టడం, ఇంత గుండాగర్ది చేసేవాళ్ళు ఎమ్మెల్యేలు అయితే తెలంగాణ ప్రజలకి రక్షణ ఎక్కడ ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి మనం. పోడు భూముల పట్టాలు వచ్చినాయా? పట్టాలు ఇప్పించిరా? పోడు భూములు నిజంగా గిరిజనులు దొరుకున్న భూములేనా? ఆ రోజు జరిగినటువంటి దాడిలో ఎవరి మీద దాడి చేసిరు, ఎవరి భూముల కోసం దాడులు జరిగినాయో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. మీరు మౌనంగా ఉంటే చంద్రశేఖరరావు గారు ఏమనుకుంటారంటే, ఆదిలాబాద్ వాళ్ళు మేమేం చెప్పినా వింటున్నారు, ఆదిలాబాద్ వాళ్ళు మరోసారి కోనప్పనే గెలిపిస్తారు, సిరిపూర్ పేపర్ మిల్లు తెలిసినా సరే తెలవకున్నా సరే, తెలిసిన పేపర్ మిల్లులో సిరిపూర్ కాగజనగరాలకు ఉద్యోగం ఇవ్వకున్నా సరే నెలకోసారి స్ట్రైక్ చేసి బంద్ చేయాలి. నచ్చితే కంపెనీ నడుస్తుంది, నచ్చకపోతే కంపెనీ మూతపడుతుంది. కంపెనీలో పనిచేసేందుకేమో బీహార్ వాళ్ళు కావాలి, ఆంధ్ర వాళ్ళు కావాలి, కానీ
అదే బీహార్ వాళ్ళ గురించి మాట్లాడితే శరణార్థులు అని మాట్లాడతారు. మరి లోకల్లో ఉద్యోగం ఇచ్చిందా? పోయిన ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ కి పోటీ చేసినప్పుడు సిరిపూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే కాంట్రాక్ట్ కార్మికుల్ని కూడా పర్మనెంట్ చేస్తా అన్నాడు. గవర్నమెంట్ ఇచ్చే పైసలు కాదు, నా జేబులోకి 5,000 కలిపి కార్మికులందరికీ ఇస్తా అన్నాడు. పోదామా సిరిపూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్ కాడికి? ఎంతమంది లోకల్లో ఉద్యోగం వచ్చింది? ఎంతమందికి పర్మనెంట్ అయింది ఉద్యోగం? ఎంతమంది కాంట్రాక్ట్ కార్మికులు స్థానికులకు ఉద్యోగాల అవకాశాలు వచ్చినాయని చెప్పాలి. అసెంబ్లీలో మాట్లాడుతుంటే మస్తుగా చెప్తారు. మూతపడే సిరిపూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లును మేమే తెచ్చినాం. ఒకసారి బస్ స్టాండ్ కాడికి వచ్చే పూరి, సిరిపూర్ అడ్డ మీదకి వచ్చే పూరి, లేకపోతే కాగజ్ నగర్ పేపర్ మిల్లు గేటు కాడికి వచ్చి చెప్పుండ్రి. ఆడ ఉద్యోగస్తులు తమ ఉద్యోగాల కోసం రోడ్ ఎక్కి ధర్నా చేస్తా ఉన్నారు. దానికి మీరు మాట్లాడారు. ఇవేం పడతాయి మీ ఎమ్మెల్యేకి? ఏం పడతాయి? భూములు ఇట్లా కబ్జా పెట్టాలి, పోడు భూములు, గిరిజనుల భూములు కబ్జా చేస్తారు. బస్ స్టాండ్ దగ్గర మంచి జాగా కనబడితే దాన్ని కబ్జా చేస్తారు. ఈ రాష్ట్రంలో ఎవరైనా మా కోనమ్మ పెట్టినట్టు అన్నం పెడుతున్నారని హైదరాబాద్ లో కూర్చొని కేటీఆర్ చెప్తాడు. పాప ఆయనకి ఏం తెలుసు? కేటీఆర్ కి బస్ స్టాండ్ ముంగట జాగా 15 కోట్లు ఉంటుందని, ఈ జాగా అన్నం పెడుతున్నాడని, 5 రూపాయలు అన్నం పెట్టి 5 కోట్ల ఆస్తి మిగులుతున్నాడని ఆయనకు తెలియదు. కేటీఆర్ కి ఆయన కంప్యూటర్ చూపెడతలేదు, ఆయన ల్యాప్టాప్ చూపెడతలేదు. మున్సిపల్ జాగాను మీ ఎమ్మెల్యే మిగులుతున్నాడు అనేటువంటి విషయం ఆయనకంత అమెరికా జపాన్ గవే కనబడతాయి. కేటీఆర్ సార్కి ఊర్లు కనబడాయి, జంగల్ జమీన్ కనబడాయి, మా గిరిజన సోదరులు కనబడరు. గిరిజనులకు ఇవ్వాల్సిన పోడు భూముల పట్టాలు కనబడాయి. గిరిజనుల భూములకి ప్రాణహిత నీళ్ళు వచ్చుంటే, ఒకవేళ రైతు వ్యవసాయం చేసుకొని ఉంటే మనం అడగాలి, కోనప్ప నువ్వు పెట్టే 5 రూపాయల అన్నం నీకే మేము పెట్టమని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మా భూములు మాకిచ్చి, మా పట్టాలు మాకిచ్చి, ప్రాణహిత నీళ్లు తెచ్చి మా పొలాలలో వ్యవసాయం చేసుకునే ఫెసిలిటీ కల్పిస్తే కోనప్ప నువ్వు పెట్టే 5 రూపాయల అన్నం 5 ఏళ్ళు నీకు మేమే పెట్టమని చెప్పాలి. భూమ పెట్టారా? పెట్టారా? ఎవరికైనా రైతుకి భూమ పెట్టే స్తోమత లేని ఉన్నారా ఇక్కడ? మరి దానికి పేరు గొప్ప, అన్నదానం చేస్తున్నాడు మా కోనప్ప. అన్నం చేస్తాడు, దానం చేస్తాడు. అన్నం పేరిట, దానం పేరిట ప్రభుత్వ భూములు కబ్జా చేసేటువంటి కుట్రని మీ స్థానిక ఎమ్మెల్యేగా చేస్తా ఉన్నారు. అయ్యా ఐటీ మంత్రి గారు, నేను నిన్ను అడుగుతున్నా, నీ కంప్యూటర్లో కనబడితే, నీ ల్యాప్టాప్ లో కనబడితే రైతుల దగ్గరికి వెళ్ళి, రైస్ మిల్లర్ల దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్న బియ్యం ఎంత, పెడుతున్న అన్నం ఖర్చు ఎంత, కబ్జా చేసిన భూముల ఖర్చు ఎంత, ఒక శ్వేతపత్రం ఇవ్వని నేను ఈ సందర్భంగా యువరాజును డిమాండ్ చేస్తా ఉన్నా. ఏమో ఢిల్లీ పోతారట, రైతుల ఇళ్ల మీద నల్ల జెండాలు ఎగరేస్తారట, రైతులని ధర్నాలను పెంచుకుంటారట. ఎందుకు? సిరిపురంలో ఎగిరేయాలి నల్ల జెండాలు. ఎందుకు ఎగిరేయాలి? మీ పేరు మీద ఉన్నటువంటి ప్రాణహిత, మీకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి ప్రాణహితని, మీకోసం తుమ్మిడి ఎట్టి దగ్గర కట్టాల్సినటువంటి బ్యారేజీలు ఎత్తేసి కిందికి కాళేశ్వరం పేరుతో నీళ్ళని తీసుకుపోయిండు. గ్రావిటీ మీద నీళ్లు రావడానికి అవకాశం ఉంది మీకు. ప్రాణహితను ప్రాణం లేకుండా చేసిండు కేసీఆర్ అన్నట్టు. నిజంగా ప్రాణహితకు ప్రాణం ఉంటే ఇవాళ మీ 5 నియోజకవర్గాలు, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలు బాగా మాట్లాడతాడు. పక్కనే ఉన్న చెన్నూరు ఎమ్మెల్యే ఇలా ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకు వస్తలేవు నీళ్లు? 2018 నవంబర్లో అనుకుంటా ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇదే కోనేరు కోనప్ప పోటీ చేసినప్పుడు కేసీఆర్ కాగజ్ నగర్కి వచ్చిండు. నవంబర్ 29, 2018 కాగజ్ నగర్కి వచ్చి కేసీఆర్ గారు మాట చెప్పిండు. కాళేశ్వరం తోటి నీళ్ళు అడిపోతున్నాయని మీరు బాధపడుతుండ్రి. తుమ్మిడి ఎట్టి దగ్గర బ్యారేజ్ కట్టి మీ జిల్లాకి 2 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇస్తారని చెప్పిపోయింది కేసీఆర్ 2018లో. వచ్చే సార్ మర్చిపోయినట్టున్నాడు. ఎందుకు? సార్ పొద్దుగా లోటు మాట్లాడతాడు, పగటి లోటు మాట్లాడతాడు, 6 గంటల కోటి మాట్లాడతాడు, 8 గంటల కోటి మాట్లాడతాడు, ఇంకో గంట 5 కోటి మాట్లాడతాడు. సార్ పొద్దులు తిరుగుడు పువ్వు తిరిగినట్టు తిరుగుతుంటాయి సార్ మాటలు. తిరుగుతాయా? తిరిగాయా? తప్పుడేనమే బాగా మెత్తమైనట్టున్నారు సిరిపూర్ వాళ్ళు. ఎండ గట్టి కొడుతుంది కాబట్టి మెత్తమైనట్టున్నారు. 2017లో అనుకుంటారు సార్ కేసీఆర్ పిలిచే అందరు రైతులు పిలిచిండు. ఏడికి పిలిచిండు? ప్రగతి భవన్కి పిలిచిండు. నేను రోజు పొద్దుగా చేస్తే ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో ఇదే పరిణామ క్రమంలో కేసీఆర్ గారు ఏదో గొప్ప విషయం చెప్తాడంట. రైతులందరినీ పిలిచి ప్రగతి భవన్ లో మీటింగ్ పెట్టినట్టు అని ఎవరో పిల్లోడు తెచ్చి టీవీ ముంగడ పెట్టిండు సెల్ ఫోన్ లో. కేసీఆర్ మాట్లాడడం స్టార్ట్ చేసిండు.
మొట్టమొదటి మాట నేను గ్యాస్ చేసిపోతున్నా. ఎందుకంటే రేపటి నుంచి మీ ఇళ్ళ మీద నల్ల జెండాలు ఎగిరేయాలని టీఆర్ఎస్ పార్టీ కోరుతుంది. నల్ల జెండాలు నిజంగా ఎగిరేయాలి మనం. ఎందుకో 2 కారణాలు చెప్తా. 2017 నవంబర్లో కేసీఆర్ ప్రగతి భవన్ ఒక మాట చెప్పిండు. కేసీఆర్ అనేటోడు ఎందుకు పుట్టిండా అని చెప్పి మొత్తం దేశమే ఆశ్చర్యపోవాలన్నమాట. కావాలంటే మీకు పంపిస్తా వీడియో. కేసీఆర్ అనేటోడు ఎందుకు పుట్టిండు అని చెప్పి మొత్తం దేశం ఆశ్చర్యపోవాలని చెప్పిండు. నిజంగానే మరి నియోజకవర్గం ఎందుకు పుట్టిందని ఇవాళ దేశం ఆలోచించేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. తర్వాత 2 నిమిషాల తర్వాత చెప్పిండు ఎంతమంది ఉంటారు రైతులు, మొత్తం ఎంత అవుతుంది యూరియా, ఎంత అవుతుంది దుక్కి మందు, ఆ పక్కన కూర్చోబెట్టుకుంటాడు ఎవరో ఒకరిని పోతే వరకు ఎంత అవుతుంది ఇంద్రకరం, ఎంత అవుతుంది సార్ మాట 20-25 వేల కోట్లు అవుతుంది. ఏమైంది వచ్చే పండుగలు అందరికీ యూరియా ఫ్రీ, దుక్కి మందు ఫ్రీ, మాట 20-25 వేల కోట్లు వచ్చే బస్సు నుంచి మొత్తం ఇచ్చేస్తా అన్నాడు. ఎప్పుడు చెప్పిండు? 2017 నవంబర్లో చెప్పిండు. ఇలా ఏడున్నాం 2022లో ఉన్నాం. 2017 2022 దాకా 5 పంటలు, 5 సంవత్సరాలు, సంవత్సరానికి 2 పంటలు, 25,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు అయితే 5 సంవత్సరాలకి ఎంత ఖర్చు కావాలి? 1,25,000 కోట్లు. మరి పార్టీ లేడా? మనం అడిగినవా? ఏమని మనం అడిగినవా? ఆయననే ఇస్తా అని చెప్పి మాట తప్పినటువంటి యూరియా దుక్కు మంది పైసలు 1,25,000 కోట్లు బాగున్నాడు కేసీఆర్. అవి ఇవ్వకపోతే మరి రైతులు ఇంటి మీద నల్ల జెండా ఎగిరేద్దామా వద్దా? అప్పుడు ఎక్కలే వద్దా? యూరియా దుక్కు మంది ఫ్రీగా ఎగిరేయాలా వద్దా? ఒక్కసారి ఆలోచించుది. ఇదొక మాట. రెండో మాట సారి చెప్పిండు 2014 ఎలక్షన్ల అప్పుడు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు తీసుకున్నటువంటి రుణాలన్నింటినీ ₹1,00,000 దాకా మొత్తం రుణం మాఫీ చేస్తా అన్నాడు. చేసిండా? ఈ ఆవుల ముసలికి ఒక్కరికన్నా రుణమాఫీ అయిందా? వచ్చినాయా మీ పాస్బుక్లు? మీకు వచ్చినాయా? బ్యాంక్ వాడు వడ్డీకి వడ్డీ వేస్తున్నాడు. మొన్న మీ ఆదిలాబాద్ జిల్లా పేపర్ చదివితే తలుపులు తీసుకోబోతున్నారని వార్తలు వచ్చినాయి. తలుపు చెక్కలు తీసుకోబోతున్నాయి. చిన్నగా ఉన్నప్పుడు బ్యాంకు వాళ్ళు వచ్చి లోన్ కట్టకపోతే తీసుకోబోదు. ఇవాళ మళ్ళా కేసీఆర్ వచ్చినాక బ్యాంకు లోన్లు కట్టలేదని, రుణమాఫీ కాలేదని బ్యాంకు వాళ్ళు వచ్చి మన తలుపులు తీసుకోబోతున్నారు. ఇవి శాత కాదు, కూట్ల రాజకీయులు కాదు. ఢిల్లీ గట్ట ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను అందరినీ తీసుకుపోయి ఢిల్లీలో ధర్నా చేస్తున్నాడు కేసీఆర్. నేను మాట చెప్తా కేసీఆర్కి, సార్ ఢిల్లీ చాలా దూరం ఉంది, సిరిపూర్ కాగజ్ గారి దగ్గర ఉంటుంది హైదరాబాద్కి, రైలు ఎక్కితే 5 గంటలు వస్తాం. 40 డిగ్రీల టెంపరేచర్ లో తుమ్మిడియాటి దగ్గర కూర్చొని రైతులకి నీళ్లు రాలేదని మీ ఎమ్మెల్యేలందరినీ తీసుకుని వచ్చాక ధర్నా చేయి. ఇది చేయకపోతే అన్ని నియోజకవర్గాలలో కూడా హరీష్ లాగా ఎక్కడికక్కడ నాయకులు తయారై బయలుదేరుతాం. నువ్వు చేసిన మోసాన్ని రైతులకు చెప్తాం, రైతులతోనే తిరుగుబాటు తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏ ముచ్చట చెప్తున్నారు బామ్మర్దులు అంటే బావోదికి అమెరికా పోయించుని బామ్మర్దులకి ముచ్చట చెప్తున్నాడు. నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు. ఏమన్నాడు? 50 కిలో వడ్డు వండాయంట, బియ్యం పండుతాయంట. ఏం బియ్యం? పారవాయిలు బియ్యం పండుతాయంట. అన్న వరి నాటేస్తే వడ్లు వస్తాయా బియ్యం వస్తాయా? ఏమవుతాయా? అప్పుడు చేస్తలేదు, వడ్లే వస్తాయా? ఆ కేటీఆర్ అంటే ఆయన అమెరికాలో చదువుకున్నాడు కాబట్టి ఆయనకు వరి నాటేస్తే వడ్లు వస్తలేవు, బియ్యం వస్తాయంట, పారావాయిలు బియ్యం వస్తాయంట. ఎందుకు వస్తాయి పారావాయిలు బియ్యం? వడ్లను వచ్చేవారి రైస్ మిల్ల వస్తే గప్పుడు బియ్యం అవుతుంది. ఒక్క మాట మీరు దయచేసి ఆలోచించాలి. టిఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్న మోసాల గురించి చర్చ చేయాలి. బీజేపీ వాళ్ళకి టీవీలు లేవు, వాళ్ళకంటే అన్ని టీవీలు వాళ్ళే, అన్ని పేపర్లు వాళ్ళే. అందుకని మీరు ఊర్లలో కసిరికాడ రేపటి నుంచి అడుగుతుంది. క్వింటల్ వడ్లు రైస్ మిల్క్ తీసుకోపోతే బియ్యం ఎన్ని వస్తాయన్నా? 65 కిలోల బియ్యం వస్తాయి. తక్కువ 65 కిలోల బియ్యం వస్తాయి. అది వారకాలం వడ్లైనా యాసంగి వడ్లైనా 65 కిలోల బియ్యం రావాలి. వారకాలం అయితే జర నూకలు తక్కువ అయితే 2-3 కిలోలే నూకలు అయితే వారకాలం. ఎండాకాలం జర నూకలు ఎక్కువ అయితే 10 కిలోలు అయితే ఎక్కువ నూకలు, 15 కిలోలు అయితే ఎక్కువ నూకలు. ఎన్నైతే 15 కిలోలు నూకలు అయితే ఎక్కువ. నువ్వు క్వింటల్ వడ్లు వచ్చాయి రైస్ మిల్ పోతే 50 కిలోల బియ్యం వచ్చినాయి, 15 కిలోల నూకలు వచ్చినాయి. అంతేనా? మొత్తం నూకలు అయితాయా? అవన్నీ చెప్పాలి. మొత్తం నూకలు అయితాయా? కావు కదా.
15 కిలోలు నూకలు అవుతాయి, 50 కిలోలు బియ్యం అవుతాయి. నష్టం ఎవరికి? రైస్ మిల్ ఆయనకు 15 కిలోలకు నష్టం అవుతుంది. రైస్ మిల్ ఆయన 100 కిలోల వడ్లు ఇస్తే 65 కిలోల బియ్యం FCIకి పెట్టాలి. ఆయనకు ఎంత వచ్చింది? 50 కిలోల బియ్యం వచ్చినాయి, 15 కిలోల నూకలు వచ్చినాయి. నూకలు తీసుకుపోయి మోరీలో పోతాడు ఆయన? పోయాడు కదా. దేనికి అమ్ముతాడు? జర దవతలు పోతే పౌల్ట్రీ ఫామ్ కనబడుతుంది. పౌల్ట్రీ ఫామ్ లో నూకలు పోతాయా పోతలేవా? కొన్ని చోట్ల గరీబ్ వాళ్ళు నూకలు తింటురా తింటలేరా? ఎట్లా కిలో పోతాయి నూకలు? 15 రూపాయల కిలో నూకలు పోతాయి. మంచి బియ్యం అయితే ఎట్లా పోతాయి కిలో? 30 రూపాయల కిలో పోతాయి. అంటే 15 కిలోలకి 15 రూపాయల చొప్పున లెక్క పెడితే 200 ఖర్చు కాదు. ఎంత ఖర్చు అవుతుంది? 200 ఖర్చు కాదు. ఆయన ఒక టీవీలలో చర్చకు వస్తాడు, ఇంతే ఉంటాడు కదా. నిజామాబాద్ జిల్లా అంతా దిక్కేది వస్తాడు, మహారాష్ట్రకి వెళ్తాడు. మీకెట్లా బార్డర్ ఉంటుంది, అటు బార్డర్ ఉంటుంది, భూమికి 4 అడుగులే ఉంటాడు. 1,00,000 కోట్లు పెట్టి ప్రాణంగా జగన్లో కట్టమంటాడు, లేకపోతే 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టమంటాడు, 50,000 కోట్లు రుణమాఫీ చేసినమంటాడు, 50,000 కోట్లు రైతులకి రైతు బంధు ఇచ్చినమంటాడు. క్వింటాల్ వడ్లు ఇస్తే 15 కిలోల నూకలు అంటే రైస్ మిల్ ఆయనకి అయ్యే నష్టం 200 రూపాయలు నష్టం అవుతుంది. క్వింటాల్ కు 200 రూపాయలు మిల్లుకి ఇస్తే కేంద్ర ప్రభుత్వం మొత్తం బియ్యం కొనడానికి సిద్ధంగా ఉంది. పక్కనే మహారాష్ట్ర ఉంటుంది. మీకు మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ లేదు, వాళ్ళు 200 రూపాయలు ఇస్తున్నారు క్వింటాల్ వడ్లకి. ఎవరికి? రైస్ మిల్ ఆయనకు. ఎందుకు? రైస్ మిల్ ఆయనకు 15 కిలోల నూకలు అవుతున్నాయి కాబట్టి ఆ నూకల నష్టం భరించడానికి 200 రూపాయలు పర్ క్వింటాల్ కి మహారాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం 200 ఇస్తుంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 500 రూపాయలు ఇస్తుంది రైస్ మిల్ ఆయనకి. దేశం మొత్తంలో 27 రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడ వరి పంచాయతీ లేదు. అంటే తెలంగాణ కాక 27 రాష్ట్రాలు ఉన్నాయి. 7 వడ్ల పంచాయతీ అయితే లేదు. పక్కనే ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఇంటి పోరాడు ముఖ్యమంత్రి అనుకుందాం, ఆడ కూడా పంచాయతీ లేదు. ఈయన మరి ముసలాయన ఏంటి? కేసీఆర్ 30 ఏళ్ళకైనా రాజకీయాలు ఉన్నాడు, నిన్నదాకా ముఖ్యమంత్రి అయిన పోరాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా బియ్యం పంచాయతీ లేదు. బియ్యం పంచాయతీ ఆడుంది దేశంలో, ఒక్క తెలంగాణలో ఉంది. ఎందుకు ఉన్నది? ఆయన మనతో కొట్లాడదామని సోకున్నది. భయపడతారా బీజేపీ వాళ్ళు? కేసులు పెడితే భయపడతారా? ఎవరి వారసులం మనమంతా? కొమరంభీం వారసులం. ఎవరి వారసులం మనమంతా? ఛత్రపతి శివాజీ వారసులం మనమంతా. మన బోధనలో ఛత్రపతి శివాజీ బొమ్మ పెట్టనీయమంటే ఏం చేసిరు? పెట్టిరా పెట్టలేదా? 19 బగాయించిరా బగాయించలేదా? మీకు కూడా జరగదు అవసరం పోతే అదే మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది, ఉంటుందా? ఇందాక ఒక మిత్రుడు ఆర్యగడిక సంఘం నుంచి ఒక లెటర్ తెచ్చి ఇచ్చిండు. మా ఆర్యగడికలకి అన్యాయం జరుగుతుంది. జరుగుతుందా? అప్పుడు ఏదేమే ఆగలైతుందా? అయితే హరీశ్వర్ 5 కిలోమీటర్లు నడిచేసరికి మొత్తం ఎనర్జీ అయితే పోయినట్టుంది. మనం ప్రశ్నించకపోతే, మనం మాట్లాడకపోతే కేసీఆర్ ఏమనుకుంటాడంటే అంత మంచిగానే ఉంది అని అనుకుంటాడు. కాబట్టి దయచేసి ఆలోచించుంది. కొమరంభీం వారసులుగా, ఛత్రపతి శివాజీ వారసులుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన హక్కులు గుంజుకునేటోడు ఎవరైనా సరే మనకి వ్యతిరేకంగా కొట్లాడే నేర్చుకోవాలి. చిన్నప్పుడు ఊర్లలో సామెత చెప్తారు, అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు, పెడతదా? సంకలం బిడ్డ ఏడవకపోతే తల్లి పాలు ఇవ్వదు, ఎందుకంటే బిడ్డ మంచిగా ఆకలి అయితే లేదు అనుకుంటుంది. అట్లే మీ ఆదిలాబాద్ అమాయకులు, కాగజ్ నగరంలో అమాయకులు, వీళ్ళకి ప్రాణహిత నీళ్ళు ఇవ్వకున్నా సరే వీళ్ళని ఇట్లే ఎండగొడదాం, కోనప్పని దోసుకుంటందుకు అవకాశం ఇద్దాం. మా రైతులు అమాయకులు అనుకొని ప్రాణహిత పేరిట కట్టాల్సినటువంటి ప్రాజెక్టును ముంచి మీకు అన్యాయం చేస్తున్నటువంటి చంద్రశేఖరరావు గారి తప్పులను ఎండగట్టడానికి ఈ రోజు మిత్రుడు పాల్వాయి హరీష్ ప్రారంభించినటువంటి ఈ పాదయాత్రకి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కాజాయ జెండా సైనికుడు మీకు అండగా ఉంటాడు. ఇది ఒక హరీష్ చేస్తున్నటువంటి పాదయాత్ర అని చెప్పి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఒక్క బీజేపీ కార్యకర్తకు నష్టం జరిగితే, ఒక్క బీజేపీ నాయకుడి మీద చేయి పడితే ఒక్కొక్క ఊర్లో ఉన్నటువంటి యువకులంతా ఛత్రపతి శివాజీని గుర్తు చేసుకొని పొలి మేరలు దాడిదాకా బగాయిస్తామని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ వచ్చింది, తెచ్చుకున్న తెలంగాణలో నేను సిద్దిపేట జిల్లాకి వచ్చిన ఎప్పుడు చూడు మా సిపి సాబ్ చెప్తాడు, సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది,
నలుగురు కంటే ఎక్కువ సభ కావద్దు, సమావేశాలు పెట్టొద్దు, ర్యాలీలు తీయొద్దు, మోటార్ సైకిల్ ర్యాలీ తీయొద్దు, జులూసు తీయొద్దు. మరి సార్ ఎందుకు చేసుకున్నాం? తెలంగాణ సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ 8 ఏళ్ల కొనే రోజు సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ సిద్దిపేటలోనే ఉంటే మరి మీ సిరిపూర్ సంగతి ఏదో అని చెప్పాలి. ఈడ కూడా నేను వస్తుంటే కొంతమంది చెప్పారు నా మీద 20 కేసులు అయినాయి సార్, మా మీద 30 కేసులు అయినాయి, రోజు కోర్టులకే తిప్పుతున్నారని. అన్న ఒకటి యాది పెట్టుకోరు, పోలీసు వాళ్ళు ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తే ఎన్ని కేసులు పెడితే మనం అంత గొప్ప నాయకులు అయితే గుర్తుపెట్టుకోవాలి. ఏం భయపడదు. ఈ దేశ స్వాతంత్ర సంగ్రామం దగ్గర నుంచి మొదలుకుంటే తెలంగాణ ఉద్యమం దాకా మేమంతా జైళ్ళలో పోయించిన లేదు. నాటి మహాత్మా గాంధీ దగ్గర నుంచి మొదలుకుంటే సౌత్ ఆఫ్రికా పోతే నెల్సన్ మండేలా దాకా జైలు పోకుండా ఎవరు లీడర్ కాలేదు, ఒక కేసీఆర్ తప్ప. సార్ మాత్రం ఒక్కసారి పట్టుకపోతే ఖమ్మం జైలుకి తీసుకపోతే ఏం చేసిండో మీరంతా చూసిరా. ఆయన నా రోజు ఖమ్మం జైలుకి తీసుకపోతే తీసుకోకపోతే పంచాయతీ ఉండకపోతుండే. అందుకని మీరు కూడా ఎవరు భయపడకూడదు. ఎన్ని కేసులు ఎక్కువ అయితే అంత పెద్ద లీడర్ అవుతారు మీరు అని చెప్పి రోజు పోయి పోలీసులను కొట్టుకుని కేసులు పెట్టుకోలేదు నేను చెప్పదలుచుకోలేదు. కేసులు అయినాయని చెప్పి డిసప్పాయింట్ కావాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి ఒకటి గుర్తుపెట్టుకొని పోలీస్ మిత్రులకు కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేమంతా తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు యూనిఫామ్ లో ఉన్నటువంటి కానిస్టేబుల్ మిత్రుడు కిష్టయ్య అనేటువంటి కానిస్టేబుల్ సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని జై తెలంగాణ అని నినాదం ఇస్తూ చచ్చిపోయింది. అట్లాంటి అమరుడైనటువంటి కానిస్టేబుల్ కిష్టయ్య ఆశయ సాధనతో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో 365 రోజులు 24 గంటలు సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ ఉంటే మరి ప్రజలకు ఉన్నటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఎక్కడికి లేని ఒకసారి పోలీస్ అధికారులు కూడా ఆలోచించాలి. భూమి గుండ్రం ఉంటుంది. ఇప్పుడు పట్టపగలు మనకి అమెరికా చీకటి చీకటి ఉంటుంది. ఈ టైంలో ఉంటుందా? మనం వెళ్తున్నాం, అమెరికా చీకటి ఉంది. ఇంకో 5-6 గంటలు పోయాక అమెరికా వెళ్తుల్లోకి వస్తుంది, మనం చీకట్లోకి పోతాం. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే విజన్ 2020 2020 దాకా నన్ను ఎవరు ఏం చేయడం ఉన్నాడు ఆయన కట్టమైన ఎవరైనా చంద్రబాబు భద్రబాబు బాగుంటుండే. ఆయన కూడా ఇంకే కేసీఆర్ లెక్క చెప్తుంటుండే పోలీసులను అడ్డం పెట్టుకుని. ఎప్పటిదాకా 2020 దాకా నేనే ముఖ్యమంత్రి ఉంటా అన్నాడు. మనం జై తెలంగాణ అంటే ఆయన హైదరాబాద్ ఇచ్చిపెట్టి బందర్ పోయిందా? ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ కూడా 2 టర్మ్లకే నూకలు చెల్లినాయా? తెలుగుదేశం 2 టర్మ్లకు అయింది, కాంగ్రెస్ 2 టర్మ్లకు అయింది. తెలంగాణ తెచ్చుకున్నామని టీఆర్ఎస్ వాళ్ళకి అధికారం ఇస్తే వీళ్ళకు కూడా 2 టర్మ్లు అయిపోతుంది. వీళ్ళ పరిస్థితి కూడా అయిపోయింది. ఈ రాష్ట్రాన్ని ఇప్పటిదాకా పాలించినటువంటి పార్టీ ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే. అందుకని దయచేసి కాంగ్రెస్ చూసిరు, టీడీపీ చూసిరు, టీఆర్ఎస్ చూసిరు, ఒక్క భారతీయ జనతా పార్టీకి ఇవ్వని చెప్పి మీ అందరినీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మీ ప్రాంత సమస్యల పట్ల మిత్రుడు హరీష్ చేస్తున్నటువంటి పోరాటానికి మీరందరూ కూడా సంఘీభావంగా నిలవాలని, పాదయాత్ర ముగింపుకి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా తరలి వస్తుందని, రేపు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాణహిత నీళ్లను ఈ 5 నియోజకవర్గాలకు మళ్లించడానికి మేమంతా శక్తివంతం లేకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మండు టెండలో సూర్యుడిని సైతం లెక్క చేయకుండా మీరంతా కూడా మిత్రుడు హరీష్ గారికి పాదయాత్రలో కొనసాగుతున్న మీరందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఈ పాదయాత్రను జయప్రదం చేయాలని, ప్రాణహితకు ప్రాణం వచ్చేదాకా మన ఈ కొట్లాట సాగాలని మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.